రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పార్చనలతో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ చరిత్రను ప్రతిబింబించే స్థల పురాణం పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ ఆలయ అభివృద్ధి పనులకు సంకల్ప బలం చాటుతూ ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. 8.7 కోట్ల వ్యయంతో అభివృద్ధి మరియు సదుపాయాల నిర్మాణానికి శంకుస్థాపన, ఆలయ విస్తరణకు 30 ఎకరాల భూమి కేటాయింపు, భక్తుల సదుపాయాల కోసం ఆధునికీకరణ ప్రణాళికలు.